ఓవైపు ఆర్థిక రాజకీయ సంక్షోభం, మరోవైపు తాలిబాన్లతో ముదురుతున్న వివాదం, ఇంకోవైపు బలూచిస్తాన్ స్వేచ్ఛా పోరాటం. పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులు ఇవే. ఏ ఉగ్రవాదంతో అయితే ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని కుట్రలు చేసిందో అదే ఉగ్రవాదం పాకిస్తాన్ను నిలువునా చీల్చేస్తోంది. ఆత్మాహుతి దాడులతో అల్లకల్లోలం చేస్తోంది. చేసిన పాపాలకు ఫలితమేనా అని ప్రపంచమే అనుకునేలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. తాలిబాన్లు, టెర్రరిస్టులు, వేర్పాటువాదుల దాడులతో దిక్కుతోచని స్థితికి చేరిపోయింది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ త్వరలోనే ముక్కలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కొంతకాలం నుంచి పాకిస్తాన్లో కీలకమైన ప్రావిన్స్లైన బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణ. ఆ రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు వరుసగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అది కూడా సరిపోదన్నట్లు బలూచిస్తాన్లో అంతకు మించిన సవాల్ ఎదురైంది. ఇంతకు పాకిస్తాన్కు బలూచిస్తాన్లో ఎదురైన సవాల్ ఏంటి చూద్దాం ఇవాల్టి టాప్ స్టోరీలో. పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి అర్థం చేసుకోవాలంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ గురించి తెలుసుకోవాలి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ను ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు. తాలిబాన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. ఇక ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వీరందరికీ ఆఫ్ఘాన్ తాలిబాన్ల మద్దతు లభిస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇటీవల భద్రతా బలగాలపై దాడులు అధికమయ్యాయి. దీనికి తోడు ఆ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం నడుస్తోంది. దీంతో ఆఫ్ఘాన్ తాలిబాన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. అయితే పాకిస్తాన్కు అంతకు మించిన ప్రమాదం బలూచిస్తాన్ నుంచే ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే వేర్పాటు గ్రూపులన్నీ ఏకమయ్యాయి. అది కూడా పాక్ అంతు చూడడమే లక్ష్యంగా. బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వేర్పాటువాద సంస్థలు విలీనమయ్యాయి. ఐకమత్యంతో మిలిటరీగా ఏర్పడి పోరాటం కొనసాగించాలని నిర్ణయించాయి. కొత్తగా ఏర్పాటైన కూటమికి బలూచ్ రాజీ అజోయ్ సంగర్గా పేరును పెట్టాయి. బలూచిస్తాన్, సింధ్ వేర్పాటువాద గ్రూపుల మధ్య 3 రోజుల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలూచిస్తాన్లోని పాగా వేసిన చైనా, పాకిస్తాన్ను తరిమేయడమే తమ లక్ష్యమని కొత్త కూటమి BRAS ప్రకటించింది. అందుకు అవసరమైన సైనిక వ్యూహాలను పూర్తిగా మార్పులు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు వేర్పాటువాద కూటమి వెల్లడించింది. నిజానికి BRAS కూటమి 2018లోనే ప్రతిపాదనలు వచ్చాయి, కానీ గ్రూపులన్నీ ఒక్కటిగా కలవలేకపోయాయి. ఇదే పాకిస్తాన్కు అనుకూలంగా మారింది. బలూచ్ వేర్పాటువాదులపై పాకిస్తాన్ ఆర్మీ ఉక్కుపాదం మోపేందుకు యత్నించింది. ఈ విషయాన్ని ఆలస్యంగానైనా వేర్పాటువాద గ్రూపులు గుర్తించాయి. చివరికి చేతులు కలిపాయి. ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ గార్డ్, బలూచ్ లిబరేషన్ టైగర్స్, బలూచ్ నేషనలిస్ట్ ఆర్మీ, యునైటెడ్ బలూచ్ ఆర్మీ అనే సంస్థలు బలూచిస్తాన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వీటిలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ గార్డ్ సంస్థలు బ్రాస్ అనే పేరుతో ఒక ఉమ్మడిగా సంస్థగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే, భారీ దాడులకు పాక్కు పెద్ద ఎత్తున నష్టం చేయడమే. మరోవైపు ఆత్మాహుతి దాడులు చేసేవారికి బలూచ్ ప్రాంతం క్యాపిటల్గా మారింది. ఈ ప్రాంతంలో యువతీ యువకులలో చాలామంది మజీద్ బ్రిగేడ్లో భాగమవుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ముందున్న అతిపెద్ద సవాల్ బలూచిస్తాన్ వేర్పాటువాదుల ఐక్యత. ఎందుకంటే ఈ వేర్పాటువాద గ్రూపులు ఒక్కటైతే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. విడివిడిగా దాడులు చేస్తేనే పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. అలాంటిది అందరూ ఒక్కచోటే చేరి స్కెచ్ వేస్తే పాకిస్తాన్లో కథ ముగిసిపోవడం ఖాయం. నిజానికి బలూచ్ సాయుధ గ్రూపులు గెరిల్లా యుద్ధానికి వ్యూహాలను పన్నుతున్నాయి. పాకిస్తాన్ నిఘా విభాగం కళ్ళు కప్పడానికి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించాలని ప్లాన్లు వేస్తున్నాయి. ఖచ్చితత్వంతో దాడులు చేయడం, శత్రువుల నిఘా ఆధిపత్యాన్ని పూర్తిగా నాశనం చేయడం, సైనిక స్థావరాలను బలహీనపరచడం, పాకిస్తాన్ ఆయుధాలను కొల్లగొట్టడం వంటి లక్ష్యాలను బలూచ్ రాజీ అజోయ్ సంగర్ నిర్దేశించుకుంది. సమన్వయంతో పక్కా ప్లాన్లతో స్వతంత్ర దేశాన్ని సాధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఈ లక్ష్యాలను చూస్తుంటే పాకిస్తాన్ సైన్యాన్నే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే పాకిస్తాన్లో ఊహకందని విధ్వంసానికి రంగం సిద్ధమైనట్టే. సింపుల్గా చెప్పాలంటే ఏ ఉగ్రవాదంతో పాకిస్తాన్ మొదలైందో అదే ఉగ్రవాదంతో అంతం కాబోతుంది.